ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఆడవాళ్ళందరూ ఎదురు చూసేది శ్రావణ శుక్రవారం కోసమే. ఆ శ్రావణ శుక్రవారం ఏ రోజు వస్తుంది, ఆ రోజు పూజా విధానం ఏంటి, ఆ రోజు పూజ చేస్తే ఆ పుణ్య ఫలితం అనేది ఎలా దక్కుతుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రావణ శుక్రవారం అనేటువంటిది 14వ తారీఖు వస్తుంది. కానీ వరలక్ష్మి వ్రతాలన్నీ కూడా మనకి 21వ తారీఖు నాడు జరుపుకుంటూ ఉన్నారు. ఈ శ్రావణ శుక్రవారం అనేటువంటిది ఏమిటంటే, విశేషంగా శ్రావణ మాసంలో ముగ్గురు దేవతల్ని విశేషంగా మనం పూజిస్తాం. వాస్తవంగా ఎందుకు ముగ్గురు దేవతల్ని పూజిస్తారండి అని అంటే, ఆ దేవతలు ఎవరెవరు అంటే లక్ష్మీదేవి, అలాగే మంగళ గౌరీ వ్రతాలు, అలాగే సోమవార వ్రతాలు అని చెప్పి శివుడికి మనం పూజ చేస్తాం. శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళిన కారణం చేత స్వామివారికి కూడా విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణాలు ఈ నెలలో చేస్తారు. అయితే శ్రావణ శుక్రవారం నాడు అలాగే ఈ వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి విశేషంగా ఆడవాళ్ళు ఎన్నో రకాలైనటువంటి నోములు, వ్రతములు ఈ యొక్క ఆడవాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రావణ శుక్రవారము, ఈ వరలక్ష్మి వ్రతాలకు పూర్వం నుంచి కూడా మనకు ఉన్నటువంటి ఇతిహాసాలు, అలాగే వ్రత కథలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ వ్రత కథలలో మనకు అందరికి కూడా ఎలా తెలుస్తుందంటే, సాక్షాత్తు పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించినట్టు, లేదు ద్రౌపదికి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి ఈ వ్రతాన్ని ఆచరింప చేసినట్టు కొన్ని వృత్తాంతాలు, కథలు ఉన్నాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనకు చారుమతి అని చెప్పేసి ఒక కథ ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు విశేషంగా చెప్తారు. అక్కడ చూడండి, ఈ కథ అంతా కూడా మనకు ఎప్పుడు ఎవరు చెప్పినా, ఏ వ్రత కథలు చెప్పినా మనకు ఏమి అవసరం అవుతాయనేటువంటిది దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. చాలా మంది దాన్ని చూడరు, అది చూడకుండా ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఈ చారుమతి ఏంటంటే, రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, అత్తామామల్ని సేవించడం, యథాశక్తి భర్తను సేవించడం, తర్వాతకి ఇల్లంతా కూడా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకొని అమ్మవారిని ఆరాధించడం చేస్తూ ఉంటుంది. అమ్మవారు తనని ఎన్నో రకాలుగా ముందు పరీక్షించింది. ఏమని? నూనె ఒలికిపోవడము, పదార్థం పాడేయడం, ఇలాంటివి చేస్తే మనం వెంటనే ఇంట్లో ఏం చేస్తారు, చేసిన వాళ్ళని తిట్లు తిట్టేస్తారు. తిడితే ఆ పదార్థం మళ్ళా గిన్నెలోకి వస్తుందా, పగిలిన వస్తుందా? రాదు. ఒకటి. పిల్లలు ఎవరైనా సరే బాధపడతారా, ఆనందిస్తారా? తిడితే బాధపడతారు. నీకేం శాంతి, ప్రశాంతం? తను అదే ఆలోచిస్తుంది అనమాట. అయ్యో పోయిందేదో పోయిందిలే, మనం మళ్ళీ చేసుకుందాం. అయ్యో అత్తగారు ఒలికిపోయిందా, పర్లేదు అని చెప్పి తన యొక్క కోపాన్ని ప్రకటించకుండా సర్వసాత్వికంగా ఉండేది. ఎన్ని చేసినా అంతే. అమ్మవారు ఆనందించింది, ఇంత మంచిది అని చెప్పి ఆమె స్వప్నంలోకి దర్శనమిచ్చి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు తల్లి అని ఎలా చేయాలని చెప్పింది. తెల్లారు లేచి అత్తగారికి చెప్పింది. అత్తగారు, మరి నాకు ఇట్లా స్వప్నంలో అమ్మవారి దర్శనమైంది, వ్రతం చేసుకోమని చెప్పింది. అంటే అయ్యో సంతోషం తల్లి, చేసుకో అంటే ఆలోచించింది. నేను ఒక్కదాన్నే చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఏదైనా లాభం ఉంటే నా ఒక్కదానికి ఎందుకని ఎవరో పేరెంటానికి పిలిస్తే, ఆ రాజ్యంలో 180 ఒక 300 ఇల్లులు ఉన్నాయనుకోండి, అందరికీ చెప్పింది, నేను వ్రతం చేస్తున్నా, మీరు అందరు రండి. అందరికీ ఒకళ్ళతో అందరు మాట్లాడుకుంటారుగా. చారుమతి పిలిచింది, వదిన రమ్మని వెళ్తున్నా అని అంటే, అదేమిటే నన్ను కూడా పిలిచింది, ఆ బజారు నుండి ఈ బజారు దాకా అందరినీ పిలిచింది, ఇంతమందిని ఎలా సేవిస్తుంది? వచ్చిన వాళ్ళందరి కాళ్ళకు పసుపు పెట్టాలా, గౌరమ్మలు చేయాలా, ఇలా చేసిద్ది అని అందరికీ ఆశ్చర్యం. కానీ చారుమతి రోజు లేచేదానికంటే 2-3 గంటల ముందే లేచి తన ఇంట్లో చేసుకునే పనులన్నీ చేసి, ఎంతమంది ముత్తైదువులు వస్తారో వాళ్ళందరికీ సంబంధించి ఇస్తరాకులు, అంటే అప్పట్లో ప్లేట్లు బేసిన్ల కంటే ఇస్తరాకులు అన్ని కూడా వేసి, అది కూడా వీళ్ళ ఇంట్లో ప్రాగ్భాగంలో ఉన్నటువంటి తులసి చెట్టు చుట్టూ కూడా అన్ని ఇస్తరాకులు వేసి, దాంట్లో పసుపు గౌరమ్మల్ని పెట్టుకొని, విశేషంగా ఇంటికి 4 ద్వారాలు ఉంటే 4 ద్వారాలు తెరిచి, దగ్గరలో ఉన్నటువంటి ఎవరన్నా ముత్తైదులు సహాయానికి వస్తే వారిని పిలిచి, అందరితో కూడా అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళ కాళ్ళకు కూడా పసుపు రాసి కూర్చుండబెట్టి వ్రతం చేయడం ప్రారంభించి, ఈ వ్రతం ఇంత బాగా చేసి అందరితో ఏం చేసింది, అందరి గౌరమ్మలను తీసుకొచ్చి తులసి కోట దగ్గర పెట్టి అందరితో ప్రదక్షిణ చేయడం ప్రారంభించింది. అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఒక్కొక్క ప్రదక్షిణకి శరీరంలో ఒక్కొక్క భాగంలో వారికి బంగారు ఆభరణాలు 7 వారాల నగలు వచ్చాయి. అందరికి, తన ఒక్కదానికి అందరికి వచ్చాయి. ఇదంతా పూర్తయి బయటికి వెళ్ళేసరికి వీరి ఇళ్ల నుండి వాళ్ళ భర్తలు రథాలతో, బంగారు గుర్రాలతో, రథాలతో వచ్చి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు తీసుకెళ్ళడానికి. ఎవరైతే ఈ వ్రతాలు చేశారో వాళ్ళందరి ప్రాకారాలు కూడా బంగారంగా అంటే తను వ్రతం చేయడం ఎలా చేసిందనంటే, తను చేయడం కాకుండా, అమ్మ నువ్వు సాక్షాత్తుగా నేను ఇప్పుడు వ్రతం చేస్తుంది పసుపు ముద్దకి కాదు, నీకే. నేను ఎప్పుడైతే ఈ పదార్థం పసుపు ముద్ద అనుకుంటే నువ్వు పసుపు ముద్దవే,
అదే నువ్వు సాక్షాత్తు వరలక్ష్మీదేవి అనుకుంటే వరలక్ష్మీదేవివే అని ఆమె శక్తి మేరకు ఎలా కోరుకుంది చూడండి. నిజంగా సువర్ణ అక్షితలు నేను వెయ్యలేని తల్లి, ఈ పసుపు అక్షింతలే బంగారు అక్షింతలు వేయగానే బంగారు అక్షింతలుగా మారిపోయింది. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని మనం బంగారు పూలతో చేస్తామా, 10 లక్షలు ఖర్చు పెట్టి చేస్తామా, 20 లక్షలు ఖర్చు పెట్టి చేస్తామా ఎదురు చూస్తారా అండి? ఆయన దగ్గర లేవా డబ్బులు? ఈశ్వరు ఐశ్వర్యకారక, లక్ష్మీదేవి ఈశ్వరుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి అలాంటి వాళ్ళు డబ్బు కోసం కాదు, మీరు ఎంత శక్తితో పూజ చేస్తున్నారనే వాళ్ళు అస్సలు పట్టించుకోరు, ఎంత భక్తితో పూజ చేస్తున్నారనే చూస్తారు. ఇవాళ రేపు చాలా మందిని చూస్తూ ఉంటాం, ముఖం కావాలి అమ్మవారిది, రూపు మంచిదే, శక్తి మేరకు తెచ్చుకో, లేదు నాకు ఇత్తడి అమ్మవారి ముఖమే కావాలి, భర్తతోని గోల. అమ్మవారికి ఇవాళ రేపు కాళ్ళు వస్తాయండి, చేతులు వస్తాయి, అలాంటివి ఖచ్చితంగా తీసుకురండి ఎక్కడున్నా. అలా కాదే మళ్ళీ సంవత్సరం వరకు ఆ బాత్రూమ్ పైన ఎక్కడో అడక మీద వేస్తున్నాం అంటే లేదు నాకు కావాల్సిందే. మళ్ళీ అమ్మవారికి పట్టు చీర దేవాల్సిందే 10,000 15,000 పెట్టి. చారుమతి వ్రతంలో ఎందుకు చెప్పలేము మరి వాళ్ళ ఆయనతో ఇట్లా, తను మాత్రం ఎందుకు శక్తి మేరకు చేసుకుంది అంటే ఇవి మనం గమనించాల్సిందే. అంటే చేసుకోకూడదని కాదమ్మా, శక్తి ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోవాలి, శక్తి లేని వాళ్ళని ఎగతాళి చేయకూడదు. ఓ మీరు ఇలా చేశారా వ్రతాన్ని, ఇంత గ్రాండ్ గా చేశానో తెలుసా అని చెప్తారు, తప్పు కదా. అమ్మవారి వ్రతంకి శక్తికి సంబంధం ఏమిటి? ఎలా చేయాలి? ఇంత బాగా చేసావు వదినా, అసలు నీకున్న దాంట్లో ఇంత అద్భుతంగా చేసావంటే అప్పుడు కదా అమ్మవారి కృపని ఈ పైన వచ్చేది. అలా మనం ఉండాలి. ఈ కథ చెప్పేది అదనమాట. ఇలా చెప్పి ఇప్పుడు కృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవితోని వాళ్ళు అరణ్యవాసంలోనో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు చేయించారు అనుకోండి, అక్కడ ఆమెకి ఏం వసతులు ఉన్నాయమ్మా చెప్పండి? అప్పుడు ఆమెకి ఏం వసతి ఉంది? అడవిలో ఆ ఉన్న మర్రి చెట్టు ఊడల నుంచి చేతికి కట్టుకునేటువంటి కంకణం కూడా మర్రి చెట్టు ఊడల నుంచి తెచ్చినటువంటి నార తీసి పాలలో అద్దుకొని నానబెట్టుకుని కంకణంగా కట్టుకుంది తను, అది కదా కావాల్సింది. కాబట్టి ఇలా వ్రతం అంతా చేసి ఆ తరువాతకి ఆ వచ్చిన ముత్తైదువులందరూ కూడా తనని ఏమని దీవించారంటే, ఈ యొక్క భూమండలం ఉన్నంత కాలము కూడా ఎక్కడైనా సరే లక్ష్మీదేవి వరాన్ని ఇస్తుంది అంటే నెక్స్ట్ మాట చారుమతి పేరే వస్తుంది, అంతకాలం చిరస్మరణీయంగా ఉంటావు తల్లి అని దీవించారంట. అందుకనే కాలగర్భంలో చారుమతి కలిసిపోయి ఉండొచ్చు, కానీ తన పేరు ఇప్పుడు నేను చెబుతున్నంతసేపు తన యొక్క లక్షణాలు, తన యొక్క చేసే పనులు యథాతథంగా మన దగ్గరే ఉంది అన్నట్టుగా ఉంది కదా. కాబట్టి ఆ అమ్మవారి కృప ఉంటే ఇప్పుడు కాదు, మళ్ళీ 100 తరాల తర్వాతకైనా సరే మనం బ్రతికే ఉంటాం, మనం యథాతథంగా ఉంటాం. కాబట్టి ఇలా వ్రతాన్ని చేసుకోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశము. ఇలా ద్రౌపదీదేవికి కృష్ణ పరమాత్మ చేయించినట్టుగా, గౌతమాశ్రమంలో పార్వతీదేవికి చేయించినట్టుగా ఎన్నో వృత్తాంతాలు చెబుతూ ఉంటారు, దాని ప్రకారంగా చేస్తూ ఉంటారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.